హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇతను బిఫోర్ పిక్స్ మనం గమనిస్తే హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగిందండి. సో 4th గ్రేడ్ బార్నెస్ అండి. సో డోనర్ ఏరియా వచ్చేసి ఇతనికైతే చాలా అంటే చాలా బాగుంది. డోనర్ ఏరియా వచ్చేసి ఇతనిది సిల్కీ హెయిర్ కాబట్టి సో హై డెన్స్గా ఇస్తే మటుకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా రావడం జరుగుతుందండి. సో ఎవరైనా సరే మనకి డోనర్ ఏరియా బాగుంటే కంపల్సరీగా డాక్టర్ని మీరు హై డెన్స్గా నాకు సర్జరీ చేయండి అని అడగండి. అడిగి మనం బాగా చేయించుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఎట్లా కావాలన్నా డాక్టర్స్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేది. సో అన్ని కనుక్కొని మనం జాగ్రత్తగా చేయించుకుంటే మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో హెయిర్ లైన్ అనేది హెయిర్ లైన్ డిజైన్ మనం గమనించుకుంటే మనకి నచ్చినట్లు హెయిర్ లైన్ అనేది గీయించుకోవచ్చు. సో అందులో ఏమైనా తేడాలు ఏమన్నా ఇబ్బంది ఉంటే మటుకు డాక్టర్స్ అనేది మనకి సజెస్ట్ చేస్తారు, ఈ హెయిర్ లైన్ కి వెళ్ళొచ్చు, ఈ హెయిర్ లైన్ కి వెళ్ళకూడదు ఏంటి అనేది. సో హెయిర్ లైన్ అనేది మనకి నచ్చినట్లు మనం గీయించుకోవచ్చు అండి. సో మనకి డాక్టర్స్ అనేది మంచిగా ఉంటే మటుకు న్యాచురల్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు, వీలైనంత వరకు మెచ్యూర్డ్ హెయిర్ లైన్ గీయించడానికి ప్రయత్నిస్తారు. సో మనకి నచ్చినట్లు అనేది గీయడం జరుగుతుంది. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏమన్నా మనకు వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా సరే అన్యాచురల్ గా కనపడుతుంది కాబట్టి సో హెయిర్ లైన్ కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకొని మంచిగా అనేది గీయడం జరుగుతుంది. సో ట్రిమ్మింగ్ అనేది వాళ్ళే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి అనేది మనం అడిగి చేయించుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇతని డోనర్ ఏరియా చూసుకుంటే చాలా అంటే చాలా డెన్స్గా అనేది డోనర్ ఏరియా ఉండడం జరిగింది కాబట్టి ఇతనికైతే హై డెన్స్గా అనేది సర్జరీ అనేది చేయడం జరిగిందండి. ఇతనికి వచ్చేసి 3000+ గ్రాఫ్ట్లతో సర్జరీ అనేది చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా డెన్స్గా న్యాచురల్గా అనేది హెయిర్ లైన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. ఇతను చూస్ చేసుకున్న టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్ అండి. సో మంచి టెక్నిక్ కూడా చూస్ చేసుకున్నారు కాబట్టి మంచి రిజల్ట్ అనేది చాలా న్యాచురల్ గా అనేది రావడం జరుగుతుంది. సో షేడింగ్ ఫేస్ అండి, ప్రతి ఒక్కరికి అనేది షేడింగ్ ఫేస్ అనేది కంపల్సరీగా వస్తుందండి. షేడింగ్ ఫేస్ లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క మంత్ లో మనకి పెట్టిన గ్రాఫ్లు అనేది మంత్ వైజ్గా అనేది గ్రాఫ్లు ఫుల్గా వెళ్ళిపోయి ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 4th మంత్ నుంచి కొంతమందికి 3rd మంత్ నుంచి కూడా రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. చిన్నగా గ్రాఫ్లు అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ అనేది సింగిల్ గ్రాఫ్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ తర్వాత డబుల్ గ్రాఫ్ట్, త్రిబుల్ గ్రాఫ్ట్ ఉన్నవన్నీ మెల్లమెల్లంగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. 6 monthsకి ఒక మోస్తరులో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 6 monthsలో మంచి రిజల్ట్ అయితే డెన్స్గా అనేది రావడం జరుగుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ కంపల్సరీగా యూస్ చేయాలి. రెండవది డాక్టర్స్ పలానా టైంకి రమ్మంటారండి, ఆ టైంకి వెళ్ళి మనం కంపల్సరీగా ఫాలో అప్ అనేది తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది మన చేతిలోనే ఉంటుంది. సో ఎవరైనా రిజల్ట్ స్లోగా ఉన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే కంపల్సరీగా డాక్టర్ని మీట్ అయితే మంచి రిజల్ట్ అనేది మనం తెచ్చుకోవచ్చు. ఇంకోటి అంటే మనకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే డాక్టర్స్ అనేది మనకి హెల్ప్ చేస్తారండి. సో ప్రతి ఒక్కటి అనేది మనం డాక్టర్స్ని కరెక్ట్ టైంలో మీట్ అయ్యి మనం సజెషన్స్ తీసుకొని పాటిస్తే కంపల్సరీగా రిజల్ట్ అనేది చాలా రోజుల వరకు ఉండడం జరుగుతుంది. సో ఇతని కేసులో కూడా ఇలానే జరిగింది. రిజల్ట్స్ చూసుకుంటే చాలా అంటే చాలా న్యాచురల్గా రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో మనం వచ్చేసి ఎప్పుడు క్లినిక్కి వెళ్తాం ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మీరు అన్ని పాటిస్తే కంపల్సరీగా నాతో పాటు ఎవరైనా వస్తానంటే కంపల్సరీగా క్లినిక్ అనేది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ ఆన్ లవ్. సైనింగ్ ఆఫ్. బై.